గత ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రముఖ లోకల్ ఛానల్ విలేకరులు నగర పంచాయతీలోని సచివాలయం 5లో ఉన్న సెక్రటరీని వాలంటీర్లను ఇబ్బందులకు గురిచేశారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు యాక్ట్ విలేకరి రవి సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ లోపలికి వెళ్లిన వీడియోలు తీశారని, ఈ నేపథ్యంలో సెక్రటరీ భోజనం చేస్తుండగా అదే సమయంలో వాలంటీర్ వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన పనులలో ఉన్నారని వాలంటీర్లు తెలిపారు. దీనిని ఆసరాగా తీసుకుని స్థానిక ఎన్డీఎన్ రిపోర్టర్ షఫీ, సింహపురి న్యూస్ రిపోర్టర్ స్వరూప్ కూడా వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారని వారు తెలిపారు. ఈ మీడియా ప్రబుద్ధులు ఈ విషయం అధికారులకు చెప్తాం, ఎమ్మెల్యేకి చెప్పి మీ ఉద్యోగాలు ఊడిస్తామని బెదిరించారని తెలిపారు. అయితే ఎట్టకేలకు ఈ మీడియా ప్రబుద్ధులు వీడియో ఉంది అంటూ డిమాండ్ చేసి 30,000 రూపాయల డబ్బును 12,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఈ విషయం స్థానిక సచివాలయ సెక్రటరీ, వాలంటీర్లు, కమిషనర్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న విలేకరులు షఫీ, స్వరూప్, రవి ఆదివారం తీసిన వీడియోను వారు మంగళవారం రాత్రి టెలికాస్ట్ చేశారు. ఈ న్యూస్కి సంబంధించి చాముండి టీవీ అసలు నిజానిజాలు నిర్భయంగా ప్రసారం చేసింది. బ్లాక్మెయిల్ ముఠా తమ ఆఫీస్లో సచివాలయ సెక్రటరీ సంభాషణ కూడా ప్రచారం చేసింది. దీనిపై తొలుత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అనంతరం నెల్లూరు నుంచి ఇంటెలిజెన్స్ బృందం కూడా ఎంక్వైరీ చేసి నిజానిజాలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోలో వాలంటీర్లు, వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ 3 విలేకరులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. వీరిపై విధులకు ఆటంకం కలిగించినందుకు, డబ్బులు డిమాండ్ చేసినందుకు వీరిపై సెక్షన్ 353 నమోదు చేశామని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినందుకు బుచ్చిరెడ్డిపాలెం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సండే ఇది రోజు బుచ్చిరెడ్డిపాలెం సచివాలయం 5th దానిలో వాలంటీర్ పనిచేస్తాం. సుజన అనే అమ్మాయి, ఇంకొక వాలంటీర్, వాళ్ళు కూడా వర్క్కు సంబంధించి వైఎస్ఆర్ బీమా సంబంధించిన వర్క్ చేసుకుంటా ఉన్నారు. అదే సమయంలో పంచాయతీ సెక్రటరీ కూడా ప్రజెంట్లోనే ఉన్నారు. అంటే మన బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించిన యాక్ట్, ఎన్డీఎన్, విలేకర్స్, సింహపురి వీళ్ళకి సంబంధించిన రవి, స్వరూప్, వీళ్ళు షఫీ అని అంటారు. వీళ్ళు సడన్గా సచివాలయంలోకి వెళ్ళిపోయి వీడియో తీసి, మీరు ఈ టైంలో ఎందుకు ఇక్కడ ఉన్నారు, సండే కదా, ఎందుకు సచివాలయం దగ్గర ఉన్నారు, ఇక్కడ ఏదన్నా వేరే ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళని థ్రెటన్ చేశారు. వీడియో తీసి థ్రెటన్ చేశారు. యాక్చువల్గా అయితే అక్కడేమి వాళ్ళు వర్క్లో ఉన్నారు, ఎటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, వీళ్ళ వీడియో క్లిప్పింగ్స్ కూడా లేవు. అయినా కానీ వాళ్ళని థ్రెటన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు 12,000 రూపీస్ బలవంతంగా వసూలు చేసి డబ్బులు డిమాండ్ చేసి, లేదంటే మిమ్మల్ని ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా పెట్టేసి మొత్తం ప్రచారం చేస్తామని చెప్పి బెదిరించడంతో వాళ్ళు భయపడిపోయి 12,000 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ సుజన అన్న అమ్మాయి వాలంటీర్ మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేసాము. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపిస్తాము. వాళ్ళ ఎక్స్టార్షన్, అట్లానే 353 అసాల్ట్, పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిమైండ్ పంపిస్తాము. బుచ్చిరెడ్డిపాలెం 5వ సచివాలయంలో నేను వాలంటరీగా పనిచేస్తున్నాను. మొన్న ఆదివారం బీమా ఫామ్స్ కోసం మేము ఆఫీస్కి వెళ్తే కొన్ని మీడియా వాళ్ళు వచ్చి మా మీద బ్యాడ్గా రూమర్స్ క్రియేట్ చేశారు. సార్ మా ఆఫీస్లో లంచ్ చేస్తుంటే హాల్లో కూర్చొని లంచ్ చేస్తుంటే ఎందుకని మేము రూమ్లో కూర్చొని మా వర్క్ మేము చేసుకుంటున్నాము. కానీ ఆదివారం పూట అమ్మాయిలు పెట్టుకొని కూర్చోన్నారని మా సార్ మీద మా మీద లేనుకొని రూమర్స్ క్రియేట్ చేశారు. రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ప్లస్ యాక్ట్ రవి, సింహపురి, స్వరూప్, ఎన్ఎన్ టీవీ షేక్ రఫీ, అనంతరం షఫీ, ఈ 3 వచ్చి మా దౌర్జన్యం చేసి మా మీద లేనిపోని రూమర్స్ క్రియేట్ చేశారు. బ్లాక్మెయిల్ చేసి మీరు కానీ మాకు కానీ మనీ కానీ ఇవ్వకుండా ఉంటే మీ మీద మేము బ్యాడ్గా క్రియేట్ చేసి వేస్తామని వేసాడు. మీ జాబ్లు, మీ లైఫ్లు అన్నీ మా చేతిలో ఉన్నాయి. పై అధికారులు కూడా మేము చెప్పినట్టే వింటారు, మేము చెప్పిందే చేస్తారు అని మా మీద రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని బెదిరించి, మా సార్ని కూడా బెదిరించి మా సార్ నుండి డబ్బులు కూడా తీసుకున్నారు. జరిగిందాన్ని రాత్రిగా వేశారు. నిన్న సండే రోజు పగలు జరిగింది, ఆఫ్టర్నూన్
2 గంటల సమయంలో 2-3 మధ్యలో జరిగింది. దాన్ని రాత్రిగా బయట తలుపు దగ్గర తీసింది, చీకట్లో తీసి లోపల పొగులు దాన్ని రాత్రిగా క్రియేట్ చేసి వాళ్ళ ప్రెస్ అనే మాటని అపవిత్రం చేశారు. ప్రెస్ అంటే మంచి విషయాల్ని ప్రజల్లోకి తీసుకురావాలి, కానీ ఆడ తప్పు లేని దాన్ని తప్పు అనేది ఎంత బాధ్యులు. వాళ్ళ ఇంట్లో కూడా వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక రోజు ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే వాళ్ళు ఎట్లాగా ఎదుర్కొంటారు? మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మేము ఎలా ఆ మాటలు పడాలి? ఇంకా బయటకు తిరిగితే ఆ యూట్యూబ్లోకి వచ్చేసిందంటే ఎప్పుడు కొట్టినా లైఫ్లో మనకి బయటకు పడద్ది. మేము పెళ్ళిళ్ళు చేసుకోబడలేదా, మేము కాపురాలు చేయబడలేదా, మాకు లైఫ్ ఉండబడలేదా, ఏం సావాలా? మా బతుకు మేము బతుకుతా, మా సంపాదనతో మేము తింటా, వాళ్ళు మమ్మల్ని మాట అంటే మేము ఎందుకు పడాలి? వాళ్ళ ఫుడ్ గాళ్ళు అంటే మేము ఎందుకు పడాలి? ఏంది అశ్లీలలు వాళ్ళు చూసారా? మేము పడుకొని ఉన్నామా, రాసుకొని పూసుకొని ఉన్నామా? మా పాటికి మేము ఉన్నాము వర్క్ చేసుకుంటా. అశ్లీల ఆ పదం ఏంది? వాళ్ళని మటుకు మేము వదలం, మేము పరువు నష్టం చేస్తాం. మేము మటుకు ఒప్పుకునేదిలే. ఈ దిశ చట్టం కిందైనా వేస్తాం. ఆ ముగ్గురిని వదిలే ప్రసక్తి అయితే లేదు. చావనన్నా చచ్చి వాళ్ళ పేర్లు రాసి చావనన్నా చచ్చి ఆ మాట లేకుండా చేసుకుంటాం. ఇన్నేళ్ళు ఒక మాట ముద్ర లేకుండా బతికి అడ్డమైన వాళ్ళు మాట్లాడితే మేము ఎందుకు పడాలి? మాకు తల్లిదండ్రులు లేరా? మా కాలు గోటికి సరిపోరు వాళ్ళు. ఆ ముగ్గురు అనే మనుషులు మా కాలు గోటికి సరిపోరు. మేము గ్రాడ్యుయేషన్ MA BEd చదువున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను అమల్లోకి తెచ్చినందుకు వాలంటీర్లు చేశారు. ఆ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు. మేము ఇంతకుముందు ఎంత కష్టపడితే మాకు అవార్డులు వచ్చాయి. కలెక్టరేట్ నుంచి ప్రశంసా పత్రాలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ సార్ మా ఆఫీస్కి వచ్చి చెక్ చేశారు. 23 సచివాలయాలు ఉంటే మా దానికి ఎందుకు వచ్చారు? ఎందుకు మాకు బహుమానాలు ఇచ్చారు? 10 నిమిషాల్లో రైస్ కార్డు మీద ఉంటే సాధ్యమైన పని కాదు. అలాంటివి మేము చేసాం. మేము ఎంతో 2:30కి లేచి పెన్షన్లకు వెళ్తామండి. మాకేం అవసరం? 5 గంటలకు పోతే మమ్మల్ని ఏమో కొడతారా, తిడతారా? మేము మంచి పేరు కోసమే కదా, మేము కష్టపడితేనే కదా మంచి పేరు వచ్చింది. ఇళ్లలో కూర్చొని నిద్రపోతే మంచి పేర్లు వస్తాయా? అట్లాంటి మంచి పేర్లను చెడగొట్టడానికి ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. ఈ ఎదవలకు బుద్ధి చెప్పేదాకా మేము వదలం. మా జీవితాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేపు సస్తాము. మేము గట్టిగా ఉన్నాం ఈరోజు. మాలాగా అందరూ గట్టిగా ఉండరు. సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకొని వస్తారు. వాళ్ళ ప్రాణాలు ఏమైనా తిరిగి వస్తాయా? వాళ్ళకి పిల్లలు బిడ్డలు లేరా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థకి చెడ్డ పేరు తేడానికి ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్ళు నిజమైన ప్రెస్లైనా అని మాకు తెలియదు. ప్రెస్ అని చెప్పి వచ్చారు. వాళ్ళ ఐడియాలు చూపించమానండి. వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళని రోడ్లో పెట్టాలా, మాకు క్షమాపణ చెప్పాలా. నేను మటుకు కేసు కట్టేదాకా మేము వదలం. కేసు కట్టాలా, వాళ్ళని రోడ్లోకి ఏడవాలా. అర్థం లేని మాటలు మాట్లాడితే ఏమి పడతామా? మమ్మల్ని పోషించారు. వాళ్ళ జైలుకి వెళ్ళాలా, వాళ్ళు జైల్లో చెప్పకూడదు తినాలా. మాకు న్యాయం జరగకుండా మేము ఉరేసుకుంటాం అంతే. మా పేర్లో బయటకు వచ్చిందాడ. ఏం మేము రేపు పెళ్ళిళ్ళు చేసుకోబడలేదా? వాళ్ళలాగా మేము ఈదును పడిన వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోలేం కదా. మేము సంసారంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇలాంటివి ఉండకూడదు. అవన్నీ డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసి నాలాంటి అమ్మాయిలు రాష్ట్రం మొత్తం ఉన్నారు సార్. మేమే కాదు, ఎంతో మంది లేడీస్ ఎక్కువ వాలంటీర్. ఏదో పని చిన్న శాలరీ అయినా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే అది గౌరవమైన పని అయితేనే ఇంట్లో వాళ్ళు పంపిస్తున్నారు. ఏదో పని ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉందా పని అనేసి అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు. వర్క్ చేసుకునే దాన్ని అపవిత్రం చేసేసి రాసలీలలు అని ప్రకటిస్తే ఎంతవరకు న్యాయం? ఆ పదమేంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో మాకు అన్యాయం జరగకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మాలాంటి ఇది ఇంతటితో పోయేది కాదు. ఈ సచివాలయం వ్యవస్థలు ఇంకా ముందు ఎదుగుదల ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎదుగుదలగా నేలకు తీసుకొని వస్తారు. ఎదుగుదల